పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని ప్రేమను కనపరచుటకు ఎప్పుడు ఆసక్తి పరులుగా ఉండాలి. దేవుని ప్రేమను మనము కలిగి ఉండడమే కాదు, దేవుని ప్రేమను క్రియారూపకంగా చూపించువారిగా ఉండాలి. క్రియల రూపంలో ఆ ప్రేమను కనబరుచుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మరి మనలో ప్రేమ ఉంది అని చెప్పి ఆ ప్రేమను మనము కనబరచలేని ఎడల అది వ్యర్థమే. దేవుడు అంటున్నాడు, మనము తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు అన్యాయస్తుడు కాదంట. హల్లెలూయా. కాబట్టి ఏ క్రియ మనం చేస్తున్నా కూడా ప్రేమతో చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ కలిగి మనము చేయు ప్రతి క్రియను, మనము చేసే ప్రతి సహాయమును దేవుడు మరచిపోడు. హల్లెలూయా. దేవుడు మరచిపోవడానికి అన్యాయస్తుడు కాడు. కనుక ఈ దినం మరి యొక్క శ్రేష్టమైన దేవుని ప్రేమను పంచే దినముగా మనము విశ్వసించాలి. దేవుడు మన పట్ల కనబరిచినటువంటి ప్రేమను మనము ఎప్పుడైతే కనబరుస్తామో అప్పుడు దేవుడు కూడా మన పక్షమున నిలబడి తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనంలో, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడవుతాయంట. హల్లెలూయా. కాబట్టి సత్యమైన ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, సత్యమైన ప్రేమ కలిగి ఉండడం కాదు, కానీ నిజమైన ప్రేమ కలిగి ఉండడం, సత్యమైన ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటంటే, మరి మనుషుల యొక్క ప్రేమలు మారుతూ ఉంటాయి. పరిస్థితులు బట్టి, వ్యక్తులను బట్టి, అవసరతలు బట్టి ఆ ప్రేమ మారిపోతుంది. వారి సొంత వారి ఎడల ఒక ప్రేమ, మరి వారికి ఇష్టం లేని వారి ఎడల ఇంకొక విధమైన ప్రేమ. మరి దేవుడు ఆ విధంగా అన్యాయపు ప్రేమను మనల్ని ప్రేమించలేదు. ఆయన లోకములను అందరినీ ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే, ఆ లోకంలో దుర్మార్గులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, పలు విధాలైనటువంటి తప్పులు చేయవారు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంట? అందరినీ సమానంగా ప్రేమించాడు. హల్లెలూయా. అది సత్యమైన ప్రేమ. ఆ సత్యమైన ప్రేమ మన యందు దేవుడు ఉంచాడంట. ఆ దేవుని ప్రేమతో మన హృదయాన్ని నింపాడు. కాబట్టి అట్టి ప్రేమ మన యందు ఉన్నప్పుడు, అట్టి ప్రేమ కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొద్ద నుండి మనకు అధికమైన కృప, అధికమైన కనికరము, అధికమైన సమాధానము మనకు తోడవుతాయి. హల్లెలూయా. మన ప్రేమ కనపరచుట ద్వారా, లేదా మన ప్రేమను పంచుట ద్వారా మనకు ఏమొస్తుంది అంటే, దేవుడు అంటున్నాడు, అధికమైన కృపను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అధికమైన కృప మనలను ఏం చేస్తుంది? అన్ని పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఆయనే కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవునిగా మన మధ్యలో సంచరించాడు. కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మనం నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. హల్లెలూయా. ఉచితముగా పొందుకునేదే కృప. మనం ఏదో ప్రయాసపడి పొందుకునేది కాదు, కానీ
మనం ఉచితంగా పొందుకున్నటువంటి కృప దేవుడు ఇంకా అధికముగా మన మీద ఉంచుతాడు. కనికరము కలిగినటువంటి దేవుడిగా మన పట్ల కనికరం చూపుతాడు. దేవుని యొక్క సమాధానం మన హృదయాన్ని నింపుతుంది. చూడండి, ప్రేమ కలిగిన వ్యక్తి హృదయం ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది, కలవరం ఉండదు. ప్రేమ చూపించేవాడు ఎప్పుడు కూడా హృదయం నందు నిజమైన సంతోషం కలిగి ఉంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సమాధానం తోడవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాక నువ్వు కనపరిచిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దానికి తగినటువంటి ఫలమును నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. మరి లూకాసు వార్త 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 11వ అధ్యాయము 30వ వచనం నుంచి మరి 37వ వచనం వరకు, 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 37 వరకు మనం చదివితే యేసు ప్రభువు ప్రేమను కనబరుచుట గురించి ఒక చక్కని ఉదాహరణగా రాస్తాడు. 10వ అధ్యాయము 30 నుంచి 37 వరకు. మరి ఇక్కడ ఒక మనుష్యుడు ఏమవుతున్నాడంట, దొంగల చేతికి చిక్కి అతను మరణకరమైన పరిస్థితిలో వెళ్ళినప్పుడు, మరి కొన ప్రాణంతో కొట్టుకులాడుతున్నప్పుడు ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్తున్నాడు, కానీ అతను చూసి పక్కగా వెళ్తున్నాడంట. అలాగే ఒక లేవీయుడు వెళ్తున్నాడు, పక్కగా వెళ్ళిపోతున్నాడు. ఒక సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ మరి ఆ పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి మరి అతని గాయములు కడుతూ ఉన్నాడు, అతన్ని పరామర్శిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు వ్యక్తులను దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే, యాజకుడు అనగా దేవుని వాక్యం బాగా తెలిసినవాడు, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించమని దేవుని వాక్యము చెబుతుంది అని ఎరిగి బోధించేవాడు. మరి అటువంటి బోధకుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట, ఇబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమను చూపించలేని వాడిగా ఉన్నాడు. ఒక బోధకుడుగా ఉంటూ మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడిని తన ప్రేమను నీకు చూపిస్తున్నాడు, ప్రేమ కలిగి ఉండండి అని బోధించేవాడు ప్రేమ చూపించలేని వాడిగా ఉన్నాడట. అలాగే ఒక లేవీయుడు అంటే ఏం చెప్పాలంటే, దేవుని పనిలో ఉండేవాడు, లేదా ఇతను ఒక క్రైస్తవునిగా పోల్చవచ్చు. ఒక లేవీయుడిని అంటే దేవునితో సహవాసం కలిగిన వాడు, ఒక దేవుని బిడ్డ. మరి లేవీయుడు దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడు. మరి ప్రతి దాంట్లో దేవుని యొక్క భాగము లేవీయులకి సొంతమని దేవుని వాక్యం చెప్తుంది. అట్టి లేవీయుడు దేవుని ప్రేమను రుచి చూచిన వాడు ప్రేమను కనపరచలేని వాడిగా ఉన్నాడు, ప్రేమను చూపించలేని వాడిగా ఉన్నాడు. మరి దేవుని ప్రేమను అనుభవించిన మనము ప్రేమను కనబరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా ఒక సమరయుడు వస్తున్నాడు. సమరయుడు మరి అనే వ్యక్తిని అందరూ హీనముగా చూస్తారు. సమరయుడు అనే వ్యక్తి మరి యూదులలో చాలా తక్కువ జాతికి చెందిన వ్యక్తి. ఒక రకంగా చూస్తే మన భాషలో చెప్పాలంటే మరి తక్కువ జనాంగం లేదా తక్కువ కులం వాళ్ళని చెప్పాలి. మరి తక్కువ కులం వాళ్ళు అయినటువంటి ఈ యొక్క సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ అతనికే ప్రేమను ఎవరు చూపించడం లేదు, అతన్నే ఎవరు దగ్గర తీర్చుకోవడం లేదు. అతను చూసినప్పుడు అందరూ అతన్ని అవమానపరుస్తున్నారు, అతన్ని నింద వేస్తున్నారు. సమరయుడిని చూడడమే మాకు అసహ్యం అనే విధంగా ఉన్నప్పుడు ఆ సమరయుడు, ప్రేమ పొందుకోలేని సమరయుడు ఏం చేశాడంట, ప్రేమ చూపించాడంట అక్కడ. హల్లెలూయా. అతనిలో నుంచి జాలి అనేటువంటి మంచి గుణం బయటకు వచ్చింది. అతని గాయములు చూసి గాయాలు కడుతున్నాడంట. హల్లెలూయా. మరి ఆయన పరామర్శించాడంట, ఓదార్చాడంట, ధైర్యం చెప్పాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ముగ్గురులో
ఎవరు నిజమైన పొరుగువాడంటే అతని మీద జాలిపడిన వాడైన దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అతని పట్ల ప్రేమ చూపించిన వాడే అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ దినము ప్రభు అయిన యేసు మన పట్ల కూడా ఆ అద్భుతమైనటువంటి ప్రేమను కనబరిచాడు. ఒక మంచి సమరయుడిగా మనము ఆ యేసయ్య అవసరం లేదు, ఆ యేసయ్య ప్రేమ వద్దు, ఈ యొక్క దేవుని సన్నిధికి నేను వెళ్ళను, మనము ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి అంటూ ఆ యేసయ్యను దూరం పెట్టినటువంటి మనకు దేవుని యొక్క జాలి మనం పొందుకున్నాం. దేవుని ప్రేమను అనుభవించాం. ఆయన మన గాయములను కట్టాడు. మనకు తన రక్షణను అనుగ్రహించాడు. మన మన జీవితంలో ఎవరు మనల్ని పరామర్శించినప్పుడు, ఎవరు మనకు తోడుగా ఉండనప్పుడు యేసయ్య మనకు తోడై ఉండి మనల్ని ఆదరించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఇప్పుడు మన నిజమైన పొరుగు వాడేవాడు యేసు ప్రభువే. అందుకే ఆయనే ఆ మంచి సమరయుడిగా మన జీవితంలో తన ప్రేమను చూపించి మంచి సమరయుడయ్యాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం రక్షణ పొందడానికి మరి ఏ పాస్టరో బోధించలేదు, లేకపోతే ఏ క్రైస్తవుడో మన పట్ల ప్రేమను కనబరచలేదు, కానీ యేసు ప్రభు మనల్ని దర్శించాడు. యేసయ్య మన జీవితాలను ముట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ మన హృదయాలను తాకినందువల్ల మనము ఈ దినమున ఆ జాలిని అనుభవించాం, ఆ ప్రేమను పొందుకున్నాం. ఆ మంచి సమరుడైనటువంటి యేసయ్యకు లోబడి మన జీవితాలు ఆయనకి అర్పించుకున్నాం. హల్లెలూయా. ఆ మంచి సమరుని ద్వారా మేలు పొందిన మనము ప్రేమను కనబరిచేవారిగా ఉండాలంట. హల్లెలూయా. ఆయన మనల్ని పట్టించుకోనటువంటి ఈ లోకము, మనల్ని గుర్తించినటువంటి ఈ లోకము ఎదుట మనను పట్టించుకోవడానికి మన దగ్గరికి వచ్చాడు. మనల్ని గుర్తించాడు, తన యొద్దకు చేర్చుకున్నాడు. మన యొక్క వెల ఆయన చెల్లించాడు. మన యొక్క పాపము యొక్క శిక్షను ఆయన భరించాడు. హల్లెలూయా. మరి ఆయన తన ప్రాణమునే మన కొరకు పెట్టాడు. ఇక్కడ మంచి సమరయుడిలో ఆయన అతని ఖర్చులకి ధనముని ఇస్తున్నాడు, కానీ యేసు ప్రభువు తన ప్రాణమునే మన కొరకు వెలగా చెల్లించి మన ఆత్మలను ఆయన కొన్నాడు, రక్షించుకున్నాడు. హల్లెలూయా. మరి అట్టి యేసు ప్రభు నీ ఎడల ఏం చూపుతున్నాడు, ఏమి కోరుతున్నాడంటే ప్రేమను కలిగి ఉండని కోరుతున్నాడు. నువ్వు పొందుకున్న ప్రేమను పంచమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నామమును బట్టి మనం కూడా చూపించే ప్రేమనంతా దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ప్రేమ చేత యేసు ప్రభు మన హృదయాలను జయించాడు. తన ప్రేమ చేత ఈ ప్రపంచాన్ని తన యొద్దకు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ప్రేమను అనుభవించిన నీవు మట్టుకే సత్యమైన ప్రేమను ఈ లోకానికి చూపించగలవు. ఎందుకంటే ప్రేమ అనుభవించిన వాడికే ఆ ప్రేమ విలువ తెలుసు. ప్రేమ ఎలా ఉంటుందో మనం ఇతరులకు కనబరచగలం. హల్లెలూయా. అట్టి ప్రేమ నీ హృదయంలో ఈరోజు దాచిపెట్టుకున్నావా, లేదా ఆ ప్రేమను పంచుతున్నావా? ఆ ప్రేమను పంచడానికి దేవుడు నీకు అనేక అవకాశాలు ఇస్తుంటాడు, అనేక పరిస్థితులు కలగజేస్తుంటాడు, అనేక వ్యక్తులను నీ యొద్దకు నడిపిస్తుంటాడు. మరి ఆ సమయంలో నువ్వు నీ ప్రేమతో వారిని ఆదరించావా? నీ ప్రేమతో వారిని ధైర్యపరిచావా? నీ ప్రేమతో వారికి అవసరమైనటువంటి మేలు నువ్వు చేయగలిగావా? హల్లెలూయా. మరి నీకు తెలియనటువంటి ఒక అన్యుని ఎప్పుడైనా నువ్వు ఆదరించావా? అట్టి అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అయ్యావు దానికి? హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము అట్టి ప్రేమను చూపించడం ద్వారానే నిజమైన సువార్తను ఈ లోకంలో తీసుకురాగలం. సువార్త అనగా
యేసు ప్రభువుని నువ్వు నమ్మకపోతే నరకానికి పోతావని కాదు. యేసు ఏమై ఉన్నాడో నీ క్రియల ద్వారా చూపించాలి, నీ జీవితం ద్వారా కనపరచాలి. మంచి సమరయుడు తను అక్కడ ఏమీ మాట్లాడలేదు, కానీ తన క్రియలు ఆ యొక్క గాయపడిన వ్యక్తికి ఎంతో ఆదరణ, ఓదార్పును కలగజేస్తాయి. హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దినాలు అనేక మంది ప్రేమ చల్లారిపోయింది. క్రైస్తవులలో ఉండాల్సిన ప్రేమ ఎండిపోయింది. అది అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారునని దేవుని వాక్యం చెప్తాడు. అది అంచె దినపు సూచన అంట. అంత్యకాలపు సూచన ఏం తెలిసిన? ప్రేమ చల్లారిపోవడం. కాబట్టి ఈ దినాలు అనేక మంది క్రైస్తవులు మరి అక్రమం విస్తరించి ప్రేమ కనబరచలేని వారిగా, ప్రేమ లేని వారిగా తయారైపోతున్నారు. కానీ దేవుడు మట్టుకు తన ప్రేమను మార్చుకోవడం లేదు. ఆయన స్టిల్ అదే ప్రేమను మన పక్కకు చూపిస్తున్నాడు. అదే ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన మార్పు లేని ప్రేమ కలిగినటువంటి ప్రేమాస్వరూపి. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. మనుషుల్లో ప్రేమ చల్లారిపోయినా దేవునిలో ప్రేమ చల్లారిపోదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమై ఉన్నాడంట. ఆయనే ప్రేమ. హల్లెలూయా. ప్రేమకు ఇంకొక పదం లేదు. ప్రేమ అంటే ఎవరంటే యేసయ్యే ప్రేమ. ఆయనే ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమను నిజముగా మనం రుచి చూస్తే మన హృదయంలో నుంచి ప్రేమ పొంగుకొస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క అవసరతను, ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు మనం చూసినప్పుడు వెంటనే మనలో హృదయపూర్వకమైన ప్రేమ స్రవిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఆ ప్రేమను కుమ్మరిస్తాడంట. ఏ ప్రేమ? దేవుని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమ ఇతరులకు మేలు చేసేందుకు తప్పిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది 41వ కీర్తనలోకి మనం వెళ్దాం. సో మొదటి 3 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మన ఎద్దుకు వచ్చే బీదలు, వాళ్ళు ఏ విధమైనటువంటి బీదతనంలో ఉన్నారో, ఒకవేళ రక్షణ పొందనటువంటి పేదరికంలో ఉన్నాడు, మారు మనసు పొందలేని పేదరికం అతనిలో ఉందేమో, ఆమెలో ఉందేమో, దేవుణ్ణి సరిగా అనుసరించలేనటువంటి పేదరికం ఉందేమో, లేదా ఆర్థికంగానే ఒకవేళ ఇబ్బంది కలిగి ఉన్నారేమో. ఎటువంటి పేదరికంలో వాళ్ళు ఉన్నా కూడా, ఏమి వారి జీవితాల్లో కోల్పోయినా కూడా, అటువంటి వారిని కటాక్షించే ప్రేమ కలిగిన హృదయం ఎవరికైతే ఉంటారో వాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నారు. వాళ్ళ జీవితాలు అట్ట ప్రేమ చూపించిన వారిని, ఆ ప్రేమను ఆయన దేవుడు మర్చిపోడంట. మర్చిపోక ఆపత్కాలం అనేది వారి జీవితంలో వచ్చినప్పుడు దేవుడే ఆపత్కాలం నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. వారి అపాయకరమైన పరిస్థితిలో దేవుడు వారికి తోడే ఉంటాడంట, వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే ఒక బీదరాలు, ఒక విధవరాలు, లేదా ఒక ఇబ్బందులో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈ వ్యక్తులు చేసినటువంటి సహాయం, నా బిడ్డ కనబరిచిన ప్రేమను నేను మర్చిపోను గనుక ఆపత్కాలంలో వారిని నేను తప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. అలాగే యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రుల ఇచ్చకు నీవు వారిని అప్పగించవు. హల్లెలూయా. కాబట్టి కటాక్షించే వాళ్ళు, ప్రేమ కనబరిచే వాళ్ళ కంట దేవుడు వారిని ఎల్లప్పుడూ కాపాడి బ్రతికింపజేస్తాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు అనేక కాలంలో క్షేమంగా బ్రతుకుతారు భూమి మీద. ఏ యొక్క కలవరము, ఇబ్బంది లేకుండా దేవుడే వారిని కాపాడతాడంట. వారిని కాపాడి బ్రతికిస్తాడు. హల్లెలూయా. భూమి మీద వాడు ధన్యుడుగా ఉంటాడు. ధన్యుడు అంటే ఏంటంటే అన్ని విషయంలో దీవించబడి ఉండడం. అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా
అన్ని విషయాల్లో నువ్వు గొప్ప సమాధానం పొందుకొని ధన్యునిగా మనం జీవిస్తాం. హల్లెలూయా. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగించవు. కాబట్టి మనకు విరోధమైనటువంటి శత్రువు శరీర సంబంధమైన శత్రువైన, ఆత్మ సంబంధమైన శత్రువైన వాడి చేతిలో మనల్ని పడకుండా దేవుడు మనల్ని కాపాడతాడంట. హల్లెలూయా. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగం కలగగా నీవే వారిని స్వస్థపరుస్తావు. హల్లెలూయా. ఎటువంటి అనారోగ్యం మనకు వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మనకు వచ్చినా దేవుడు మనం కనబరిచిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నా బిడ్డ మరి తనకు శక్తికి మించి తన ప్రేమను కనబరిచింది. తన ప్రేమను ఈ వ్యక్తి కనబరిచాడు. కాబట్టి నిశ్చయంగా వారి యొక్క రోగ పరిస్థితులు, అనారోగ్య పరిస్థితిలో నేను వారికి తోడై ఉండి నేను వారిని స్వస్థపరుస్తానంటాడు. వారిని విడుదల ఇస్తానని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. దేవుడు వారి కొరకు దిగి వస్తాడు, అటు ప్రేమ కలిగిన వారి కొరకు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి ఈ లోకంలో నువ్వు కనబరిచిన ప్రేమను మనుషులు మర్చిపోతుండొచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే మరి నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా మరి నాకు కీడే చేస్తున్నారు, నాకు విరోధంగానే ఉంటున్నారంటే అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనము ప్రేమ కనపరచడానికి ప్రయత్నం చేద్దాం, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనము దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చువారిగా ఉంటాం. దాని యొక్క ప్రతిఫలము ఉన్నతంగా ఉంటుంది. దాని యొక్క ఆశీర్వాదం శ్రేష్టమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రేమ చల్లారిపోయిన ఈ దినాల్లో, ప్రేమ లేనటువంటి ఈ దినాల్లో దేవుని ప్రేమను ఎవరు కనపరుస్తారని ఈ లోకం వెతుకులాడుతుంది. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని ఈ లోకము మరి పరితపిస్తుంది. కాబట్టి అట్టి వ్యక్తులు మన కళ్ళ ముందు కనిపిస్తారు. ఎంతో మంది చూడండి, మొన్న ఈ మధ్య ఒక వీడియో చూస్తున్నాను. కన్న బిడ్డలే మరి తల్లిదండ్రులని ఆస్తి కోసము కొడుతున్నారు, హింసిస్తున్నారు, అది ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు. అనేక మంది సొంత వారిని మోసం చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేమ చల్లారిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమ ఎవరు కనపరచాలి? అది నువ్వే చూపించాలి. దాని కొరకే దేవుడు నీకు తన ప్రేమను కనబరిచాడు. నీకు తన ప్రేమను కనబరిచి నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ప్రేమ లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు అంతం చేసుకుంటున్నారు. అటువంటి వారికి దేవుని ప్రేమను ఎవరు చూపించగలం? నువ్వే చూపించగలవు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమను మనం అనుభవించాం. ఆ ప్రేమే నశించిపోతున్నటువంటి మన జీవితాన్ని రక్షించింది. కాబట్టి ఆ ప్రేమను మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం కనబరిచినప్పుడు మనం కనబరిచిన ప్రేమను దేవుడు మర్చిపోడంట. ఆయన అన్యాయస్తుడు కాదు. దానికి ప్రతిఫలంగా మనము దీవించబడ్డమే కాదు, మన తరతరములు దీవించబడతాయి. అట్టి ప్రేమ కలిగిన వారిగా మనం జీవించుటకు మనం ప్రయాసపడదాం. దేవుడు అట్టి కృపతో మనం నింపును కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నీ నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు మీరు అన్యాయస్తులు కాదయ్యా తండ్రి. మా పట్ల ద్వేషభావం కలిగిన వారి పట్ల కూడా మీరు ప్రేమ చూపించమంటున్నారు తండ్రి. అట్టి ప్రేమ కలిగి మీరు మంచి సమరణుగా మీరు మమ్మల్ని దర్శించారు, మా గాయములు కట్టారు, మాకు నీ రక్షణ అనుగ్రహించారు, నీ మారు మనసు అనుభవాన్ని ఇచ్చి ఈ దినమున దేవుని ప్రేమను అనుభవించిన వారిగా నీకు సాక్షులుగా జీవించేందుకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఆ ప్రేమను అనుభవించిన వారముగా సత్యమైన ప్రేమను మేము ఈ లోకానికి కనబరుచు వారిగా మమ్మల్ని దీవించమని, అట్టి ప్రేమ ద్వారా అనేకుల జీవితాలు తాకబడి ప్రభు వైపు తిప్పబడేందుకు అయ్యా మీరు మమ్మల్ని వాడుకొని దానికి తగినటువంటి మేలులతో మా జీవితాలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.